కుర్చీని మడతపెట్టి అనే ఒకే ఒక్క డైలాగ్తో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన కుర్చీ తాత ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ సాయంత్రం తన ఇంట్లో కన్నుమూశారు. హైదరాబాద్ కృష్ణానగర్కు చెందిన కుర్చీ తాత అసలు పేరు షేక్ మహమ్మద్ పాషా. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన డైలాగ్ ఎంత వైరల్ అయిందంటే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఆ డైలాగ్తో ఒక సూపర్ హిట్ సాంగ్ కూడా రీమేక్ చేశారు. ఆ పాటతో కుర్చీ తాత కూడా మెరిశారు. కుర్చీని మడతపెట్టి అనే ఒకే ఒక్క డైలాగ్తో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన కుర్చీ తాత ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ సాయంత్రం తన ఇంట్లో కన్నుమూశారు. హైదరాబాద్ కృష్ణానగర్కు చెందిన కుర్చీ తాత అసలు పేరు షేక్ మహమ్మద్ పాషా. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన డైలాగ్ ఎంత వైరల్ అయిందంటే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఆ డైలాగ్తో ఒక సూపర్ హిట్ సాంగ్ కూడా రీమేక్ చేశారు. ఆ పాటతో కుర్చీ తాత కూడా మెరిశారు.